అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెల్లో నీ రూపమే పార్ట్ 39. ఇక కథలోకి వెళితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసి ఐశ్వర్య షాక్ అయ్యి గుమ్మం దగ్గరే నిలబడిపోతుంది. ఐశ్వర్యని చూసిన రాజు సార్ మేడం వచ్చారు అంటాడు. విశాల్ చూసి నవ్వుతూ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఐశ్వర్య ఇక్కడే ఆగిపోయావే రా లోపలికి అంటాడు. ఐశ్వర్య ఎదురుగా పెళ్లి కొడుకుగా తన తమ్ముడు అఖిల్ని, పెళ్లి కూతురుగా గీతని, శోభ, ఉదయ్, కాజల్, విజయ్, అఖిల్ కోసం చూసిన అమ్మాయిని చూసి కోపంగా విశాల్ వైపు చూస్తుంది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఎంగేజ్మెంట్ అనగానే అందరూ రాజు మాయ అనుకున్నారేంటి? ఐశ్వర్య కోమాలోంచి బయటకు రాగానే ఇంటికి వచ్చింది రాజు మాయ ఎంగేజ్మెంట్ రోజే కదా, మర్చిపోయారా? మీరు చెప్పింది కూడా నిజమే. నేను అప్డేట్ లేట్ చేయడం వల్ల మర్చిపోతున్నారు. ఇకపై ఆ బాధ లేదులేండి, ఎందుకంటే ఈరోజే ఎండింగ్ కదా. సరే కథలోకి వెళ్దాం. విశాల్కి ఐశ్వర్య కోపం అర్థమై స్వారీ బంగారం, నీ తమ్ముడికి ఎంగేజ్మెంట్ అని చెప్పనందుకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ మార్చు, అందరూ మన వైపే చూస్తున్నారు అంటాడు. ఐశ్వర్య విశాల్పై కోపం పక్కన పెట్టి తన తమ్ముడికి ఎంగేజ్మెంట్ అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరి ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. తరువాత అందరూ పెళ్లి కూతురి ఇంటి నుంచి బయలుదేరి ప్రేమాలయం చేరుకుంటారు. ప్రేమాలయంలో అందరూ ఇంటిలోకి హాల్లోకి వెళ్ళగానే రాజు మాయ గొడవ ఎక్కువవుతుంది. అందరూ వాళ్ళ ఇద్దరిని చూస్తారు. రాజు స్వారీ మాయ, ఐఆమ్ రియల్లీ స్వారీ. మాయా, నీ స్వారీలు పూరీలు నాకేం అవసరం లేదు. రాజు నాతో మాట్లాడకు. రాజు మాయా ప్లీజ్, ఇకపై నీకు నచ్చినట్లే ఉంటాను. ప్రామిస్ మాయా. నీ ప్రామిస్ నేను నమ్మను. అసలు నీకు నాపై ప్రేమ ఉంటేగా నిన్ను నేను నమ్మటానికి. లెట్స్ బ్రేకప్ అంటుంది కోపంగా. అంతే, అందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఐశ్వర్య ఇన్వాల్వ్ అయ్యి మాయా ఏమైంది, ఎందుకు రాజుపై కోపడుతున్నావు, పైగా బ్రేకప్ చెప్పేస్తున్నావు, అంత తప్పు రాజు ఏం చేశాడు? మాయా ఏం చేశాడో రాజునే అడగండి మ్యామ్. ఐశ్వర్య రాజు వైపు చూస్తుంది. రాజు మౌనంగా తలదించుకుంటాడు. విశాల్ ఇన్వాల్వ్ అయ్యి రాజు తలదించుకుంటే సరిపోదు, అసలు ఏమైందో చెప్పు రాజు. సార్ అది అది అని నుసుగుతుంటే ఐశ్వర్య ప్లీజ్ రాజు అన్నయ్య, అసలు ఏం జరిగిందో చెప్పు. మాయ ఎందుకు నీపై అంత కోపంగా ఉంది? అంత తప్పు నువ్వేం చేశావు? మాయా నేను చెబుతాను మ్యామ్ అనగానే ఐశ్వర్య విశాల్తో పాటు నిత్యమ్మ, ఉదయ్, శోభ, మోహన్, సంతోష్, అశ్విని, అఖిల్, కాజల్, విజయ్, అనిల అందరూ మాయ వైపు చూస్తారు. మాయా రాజు ఇంతవరకు నాకు ప్రపోజ్ చేయలేదు. అందరూ స్టన్ అయి చూస్తారు. విశాల్ అయితే మాయ అయితే ఏంటి సార్, నిన్న కాక మొన్న పెద్దలు చూసిన సంబంధమైన అఖిల్ బాబు ఓకే చెప్పి ఈరోజు ఎంగేజ్మెంట్లో గీతకి గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. మరి దద్దమ్మ ప్రేమిస్తున్నా అని మీతో అందరితో చెప్పడం, న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకొని సొల్లు కవితలు చెప్పడం తప్ప ఇంతవరకు డైరెక్ట్గా నాకు ప్రపోజ్ చేయలేదు. అలాంటప్పుడు రాజు ప్రేమని ఎలా నమ్మమంటారు? ఐశ్వర్య మాయా నీకేమైనా పిచ్చా? చెప్పకపోతే ప్రేమ లేనట్టేనా? మాయా చెప్పకపోతే తను ప్రేమిస్తున్నట్లు నాకు ఎలా తెలుస్తుంది మ్యామ్? ఐశ్వర్య అయ్యో మాయా, రాజు ప్రతిరోజు నీపై చూపిస్తున్న కన్సల్ట్, కేరింగ్, ఇంట్రెస్ట్ అంతా ఎందుకు? అతని కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుంది నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నాడో. అలాంటి రాజునా నువ్వు అనుమానిస్తున్నది? రాజు నీ చుట్టూనే తిరగడం, ఎంతమంది అమ్మాయిలు తనని కోరుకుంటున్నా వాళ్ళని కాదని నిన్నే ప్రేమిస్తూ ఆరాధించడం, నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉండడం, ఇదంతా ప్రేమ కాదంటావా? ఐశ్వర్య మాటలకు విశాల్ కాదు, ఇంట్లో అందరూ తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. మాయా ఇవన్నీ ఏ అబ్బాయి అయినా అమ్మాయి నచ్చితే చేస్తాడు మేడం, కానీ మాటల్లో కూడా ప్రేమ చెప్పలేనివాడు రేపు చేతల్లో చూపిస్తాడని ఎలా నమ్మాలి? ఐశ్వర్య అసహనంగా మాయా అంటూ విశాల్ ఏదో అనిపించినట్లు విశాల్ని చూసి షోల్డర్ పట్టుకొని, మాయా నీ డౌట్స్కి విశాల్ ఒక ఎగ్జాంపుల్. నీకు తెలుసు కదా విశాల్ నాది అరేంజ్ మ్యారేజ్ లాంటి లవ్ మ్యారేజ్ అని. మేమిద్దరం పెళ్లికి ముందే ఒకరికి తెలియకుండా ఒకరంటే ఒకరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం. మా పెళ్ళి అనుకోని విధంగా జరిగింది. అందరూ షాక్ అవుతారు ఐశ్వర్య మాటలకి. విశాల్ నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాక ఏ రోజైనా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడా? కనీసం ప్రపోజ్ కూడా చేయలేదు. అయినా విశాల్ ప్రేమ నేను ఆస్వాదించలేదా? మా ఇద్దరి అన్యోన్యత చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వలేదా? రాజుతో పెళ్లి అయితే మాలా ప్రేమగా హ్యాపీగా ఉండాలి అని నువ్వు కలలు కనలేదా? నీకు బాగా తెలుసు విశాల్ నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో, తన ప్రాణంలో ప్రాణంగా.
నేను తన ఊపిరిగా బ్రతికాడు. తనతో గడిపే ప్రతిరోజు ఒక పండగలా తన ప్రేమతో ఈ ప్రపంచాన్నే మరిపించాడు. అలాంటిది విశాల్ నాతో ప్రేమిస్తున్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. అయినా తన చూపులో, తన శ్వాసలో, తన మాటలో, తన స్పర్శలో తన ప్రేమ నాకు తెలిసింది. నన్ను తన గుండెలో పెట్టుకొని మహారాణిలా చూసుకున్నాడు. నాకు మా అమ్మా నాన్న 20 ఏండ్లలో పంచిన ప్రేమని తను 1 ఇయర్‌లోనే పంచాడు. తన ప్రేమతో నన్ను పిచ్చిదాన్ని చేశాడు అంటూ విశాల్ కళ్ళల్లోకి చూస్తుంది. ఐశ్వర్య మాటలు వింటుంటే విశాల్ కళ్ళల్లో కన్నీటి పొర మొదలయ్యింది. ఇంట్లో అందరూ ఐశ్వర్య మాటలకు ఏం అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నా మాట విను మాయా, రాజు ప్రేమ నీకు తెలియట్లేదు అంటున్నావు, కానీ నువ్వు తన ప్రేమని చూడలేకపోతున్నావు. మాటల్లో చెప్పితేనే ప్రేమ కాదు మాయా, చేతల్లో చూపించేదే అసలైన ప్రేమ. నా మాట విని రాజుని దూరం చేసుకోకు. రాజుని వద్దంటే ప్రేమని నువ్వు వద్దన్నట్లే. ఆపై నీ ఇష్టం అంటూ విశాల్ గురించి చెప్తున్నప్పుడు వచ్చిన తన కన్నీటిని తుడుచుకుంటూ ప్లీజ్ మాయా, నా మాట విను అంటుంది. మాయా విశాల్ వైపు చూస్తుంది. విశాల్ లెట్స్ డూ ఇట్ అన్నట్లు సైగ చేస్తాడు. మాయా లేదు మ్యామ్, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. రాజు ప్రేమని నమ్మాలి అంటే రాజు నేను చెప్పినట్లు చేయాలి. రాజు ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఆ మాటకు మాయ లోపలికి వెళ్ళి ఒక ట్రే, ఒక గ్లాస్ జ్యూస్, దాని పక్కనే పాయిజన్ బాటిల్ పెట్టి తీసుకొని వస్తుంది. వాటిని చూసి అందరికీ ఏం అర్థం కాక అలా చూస్తూ టెన్షన్ అవుతూ ఉంటారు. మాయ ట్రే రాజు చేతిలో పెట్టి జ్యూస్లో పాయిజన్ వేసి స్పూన్తో బాగా కలిపి ట్రేపై గ్లాస్ పెట్టి ట్రే రాజు చేతిలోంచి తీసుకొని రాజు వైపు చూస్తూ ఈ పాయిజన్ కలిపిన జ్యూస్ తాగితే నీ ప్రేమ నిజమని నమ్ముతాను. రాజుతో సహా అందరూ షాక్. మాయ ఏంటి ఆలోచిస్తున్నావు? తాగు, ప్రేమించావుగా, తాగు. రాజు ఒసేయ్, నువ్వు తాగమంటుంది పాయసం కాదే, పాయిజనే, తాగితే చేస్తానే. మాయ నా ప్రేమ కోసం చావడానికైనా రెడీ అని డైలాగ్స్ చెప్పడం కాదు, ఇప్పుడు చేసి చూపించమంటున్న రాజు. ఐశ్వర్య మాయా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? విశాల్ అలా చూస్తూ నిలబడ్డావేంటి? మాయాతో నువ్వైనా చెప్పు. విశాల్ అవును మాయా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మాయా సారీ సార్ అండ్ మ్యామ్, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. పక్కనే నిలబడి చూస్తున్న సంతోష్ అశ్వినికి మాత్రమే వినబడేటట్లు సంతోష్ అశ్విని ఇదంతా నాకు ఎందుకో డ్రామాలా అనిపిస్తుంది. అశ్విని వావ్, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అండి. సంతోష్ అంటే ఇదంతా నిజంగా డ్రామానేనా అంటుంటే అశ్విని సంతోష్ నోరు మూసి గట్టిగా అనకండి, అక్క వింటుంది. సంతోష్ అంటే ఇదంతా అశ్విని బావా ప్లాన్. సంతోష్ పాపం ఐశ్వర్య అనుకుంటాడు వాళ్ళు ఆడుతున్న డ్రామా చూసి. రాజు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? విశాల్ బాధపడకు రాజు, కష్టాలు మనుషులకే వస్తాయి, చెట్లకి బుట్టలకి రావు. నాకు తెలిసి కమిట్ అయిపోవడం మంచిది రాజు. సార్ అంటే మీరు? విశాల్ ఈసారికి ఇలా కానిచ్చేయి రాజు అంటాడు. రాజు చెంపలను 2 చేతులతో పట్టుకొని. రాజు సార్ మీరు నన్ను చావమంటున్నారా? విశాల్ లేదు రాజు, ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసి చరిత్రలో నిలిచిపోమంటున్నా అంటాడు రాజుని గుండెలకు హత్తుకుంటూ. ఐ మిస్ యూ రాజు. రాజు ఏడుపు వాయిస్తో సార్ అంటాడు. విశాల్ బాధపడకు రాజు, నీ ఆత్మకు శాంతి కలగాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐశ్వర్య కోపంగా విశాల్ మాయలాగే నీకు పిచ్చి పట్టిందా? రాజుని చావమంటున్నావు? విశాల్ అయ్యో ఐశ్వర్య, మాయ చావమని చెప్పడం లేదు, తనపై ప్రేమ రుజువు చేసుకోమంటుంది. అంతేగా మాయా. ఐశ్వర్య స్టాప్ ఇట్ విశాల్, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు. ఒకవేళ మాయా ప్లేస్లో నేను, రాజు ప్లేస్లో నువ్వు ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తావా? విశాల్ ఏమన్నావు ఐశ్వర్య? నా కోసం విషం తాగి చేస్తావా అంటుంది కోపంగా. ఐశ్వర్య మాటలకు అందరూ షాక్ అయితే విశాల్ వెళ్ళి మాయా చేతిలోని జ్యూస్ అంతా తాగేస్తాడు. ఐశ్వర్యతో సహా అందరూ స్టన్ అయి చూస్తున్నారు. విశాల్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తన కళ్ళల్లోకి చూసి నీకోసం ప్రాణం ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను బంగారం, ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి అంటాడు. ఐశ్వర్య గట్టిగా విశాల్ని హగ్ చేసుకొని ఎంత పని చేశావు విశాల్, నేనేదో కోపంతో అంటే నిజంగా అని ఏడుస్తుంటే శోభ, మోహన్, ఉదయ్ వాళ్ళు విశాల్ దగ్గరకు కంగారుగా వచ్చి నిత్యమ్మ, సంతోష్, అశ్వినీకు తెలుసు కాబట్టి జస్ట్ పైకి మాత్రమే యాక్ట్ చేస్తున్నారు. ఉదయ్
విశాల్ ఏంటి నువ్వు చేసిన పని? మోహన్ విశాల్ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెయ్యి పట్టుకుంటే నిత్యమ్మ ఎంత పని చేసావు నాన్న, నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి? శోభ విశాల్ ఈ పాపిష్టిది ఏదో వాగింది అని విషం తాగేస్తావా, నీకేమైనా పిచ్చా అంటుంది ఏడుస్తూ. విజయ్ మాటలకు ఇది సమయం కాదు, విశాల్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. మోహన్ పద విశాల్, అఖిల్ పద బావ అంటారు. విశాల్ ఎక్కడికి? ఏడుస్తున్న ఐశ్వర్యతో సహా అందరూ షాక్ అవుతారు. అశ్విని ఎక్కడికి అంటావేంటి బావా? హాస్పిటల్కి. విశాల్ ఎందుకు? ఐశ్వర్య విశాల్ నువ్వు తాగింది విషం, నీకేమైనా అయితే అంటుండగానే విశాల్ నువ్వన్నట్లు చేస్తాను అంతేగా. ఆ మాటకు అందరూ ఐశ్వర్యతో పాటు స్టన్నై చూస్తారు. విశాల్ నువ్వు నిజం చెప్పకుండా దాచినంతకాలం రోజు చస్తూనే బ్రతుకుతాను, దానికన్నా ఒకేసారి చావడం నయం. ఉదయ్ గట్టిగా విశాల్ అని ఏంటి నువ్వు అంటున్నది? విశాల్ అవును మామయ్య, ఐశ్వర్య నన్ను వదిలి ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలిసేదాకా నేను ఐశ్వర్యతో హ్యాపీగా జీవితాన్ని పంచుకోలేను. తను అడిగితే చెప్పడం లేదు, అందుకే నిజం తెలుసుకోలేక నిస్సహాయతగా బ్రతకడం కంటే చావడం నయం అంటున్న ఐశ్వర్య. విశాల్ ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాంరా. విశాల్ తప్పకుండా వస్తాను, నువ్వు నిజం చెబితే. ఐశ్వర్య మౌనంగా తలదించుకొని ఏడుస్తుంటే విశాల్ చెప్పకు, నువ్వు నిజం చెప్పకు, నా చావు నేనే చేస్తాను. శోభ విశాల్ ఏంటి నీ మొండితనం, హాస్పిటల్కి వెళ్దాం పదా. విశాల్ ఐశ్వర్య నిజం చెప్పే వరకు నేను రాను అత్తయ్య. శోభ కోపంగా అమ్ములు అంటుంది. ఐశ్వర్య వాళ్ళ అమ్మ నోటి నుంచి అమ్ములు అని వినగానే ముందుగా హ్యాపీగా ఫీల్ అయిన తరువాత శోభ ముఖంలో కనిపిస్తున్న కోపం చూసి టెన్షన్ అవుతుంటే శోభ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడి ఐశ్వర్యని చూస్తూ విశాల్ ప్రేమ గురించి చాలా బాగా చెప్పావు. మరి ఆ రోజు విశాల్ది ప్రేమనే కాదు అని ఎందుకు అన్నావు? తన ప్రేమని ఎందుకు కాదనుకొని వెళ్ళిపోయావు చెప్పు అని నిలదీస్తుంది. విశాల్ అత్తయ్య అంటూ భుజంపై వాలి ఎంత బాగా అడిగారు అత్తయ్య, నిజం చెప్పమనండి. ఐశ్వర్య మౌనంగా తలదించుకుంటుంది. నిత్యమ్మ ఇన్వలయ్యి నీ మౌనం సమాధానం కాదు తల్లి, ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు విశాల్ని నీ బిడ్డని కాదని వెళ్ళిపోయావు? ఐశ్వర్య అమ్మమ్మ అది అంటూ సైలెంట్గా ఉండడం చూసి విశాల్ చూసావా నాని, నువ్వు అడిగిన సమాధానం చెప్పలేదు, తనకి నా బిడ్డన్నా నేనన్నా నిజంగా ప్రేమే లేదు అంటూ హక్ చేసుకుని బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తాడు. ఐశ్వర్యకి చాలా బాధగా అనిపిస్తుంది. మోహన్ కన్నీళ్లు పెట్టుకుంటూ విశాల్ భుజంపై చెయ్యి వేసేసరికి విశాల్ బావా అంటూ మోహన్ని హక్ చేసుకొని బావా నీ చెల్లి. మోహన్ ప్లీజ్ నీ బాధ అర్థం చేసుకునేదే అయితే నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు చెబుతుంది? దాన్ని నమ్ముకొని నీ ప్రాణం మీదకు తెచ్చుకోకు, నా మాట విను, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. మాయ రాజుకు మాత్రమే వినబడేటట్లు ఓయ్ మొద్దు అలా చూస్తూ నిలబడ్డావేంటి, ఎక్కువ ల్యాగ్ అయ్యేలా ఉంది, వెళ్ళు అంటుంది. అంతే రాజు సార్ అంటూ విశాల్ని లాక్కొని హక్ చేసుకొని విశాల్కి మాత్రమే వినబడేటట్లు సార్ జేబులో టమాటో సాస్ ఉంది. విశాల్ అర్థమయ్యింది, మొదలుపెట్టు అని విశాల్ టమాటో సాస్ నోటికి అంటించుకుంటుండగా రాజు సార్ మీరు మేడం మాట కోసం తాగిన నా ప్రాణాలు కాపాడిన దేవుడివి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణుడిని ఆ హనుమంతుడు కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. పదండి సార్ హాస్పిటల్కి. రాజుకి మాత్రమే వినబడేటట్లు రాజు ఓవర్ అవుతుంది. రాజు సారీ సార్, కొంచెం ఎమోషనల్ ఎక్కువ అయి విశాల్ రాజుకి దూరం జరిగేసరికి విశాల్ లిప్స్ దగ్గర ఉన్న టమాటో సాస్ బ్లడ్ అనుకొని అందరూ కంగారు పడిపోతారు. విశాల్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. జస్ట్ యాక్టింగ్ లేండి. ఉదయ్, శోభ, నిత్య, మోహన్, విజయ్, కాజల్, ఐశ్వర్య విశాల్ని చుట్టుముట్టేస్తే మాయారాజు సార్ అంటూ అశ్విని బావా అని వెళుతూ సంతోష్ చేతులు కట్టుకొని నిలబడి ఉండడం చూసి డొక్కలో ఒక పంచిచ్చి కమ్ అంటుంది. విశాల్ వైపు చూపిస్తూ సంతోష్ తప్పదన్నట్టు బాధగా విశాల్ అని వెళ్ళి విశాల్ని పట్టుకుంటాడు. తెగ కంగారు నటిస్తూ అందరూ విశాల్ని తీసుకొని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. ఏ హాస్పిటల్లో మీకు తెలుసా? మన కావ్య హాస్పిటల్కే అండి బాబు. విశాల్కి ట్రీట్మెంట్ చేయబోయేది ఎవరో కాదు, కావ్య వాళ్ళ నాన్న శ్రీకాంత్ గారు. అంతా పక్కాగా ప్లాన్ చేశాడు అన్నమాట మన విశాల్.
హాస్పిటల్లో విశాల్ ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్తారు. బయట అందరూ ఏడుస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటుంటే కావ్య ఐశ్వర్య పక్కనే కూర్చొని ధైర్యం చెబుతుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి మౌనంగా ఉండడంతో అందరూ చుట్టుముట్టి ఏం చెబుతాడో అని టెన్షన్ అవుతుంటే శ్రీకాంత్ ఐయామ్ సారీ, మీరంతా వెళ్ళి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఐశ్వర్య దగ్గర ఆగి సారీ బేబీ అని వెళ్ళిపోతాడు. ఐశ్వర్య స్టన్ అయి నోటిలో మాట రాక కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే అలాగే నిల్చుంది. అందరూ విశాల్ని చూడటానికి లోపలికి వెళ్తారు. రాజు సార్ అంటూ వెళ్ళి విశాల్ మీద పడి ఏడుస్తుంటే విశాల్, రాజు నిజంగా చంపేసేటట్లు ఉన్నావు కదరా, లేరా దున్నపోతా అనగానే రాజు సారీ సార్ అని పైకి లేచి, సార్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి, మీరు లేకుండా మేము ఎలా బ్రతకాలి అంటూ బోరుమని ఏడుస్తాడు. విశాల్ బెడ్పై అలా పడుకొని జీవోత్సవంలా ఉంటే అందరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే కొయ్యబారిపోయిన ఐశ్వర్యని పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చింది కావ్య. ఐశ్వర్యని విశాల్ పక్కనే నిలబెట్టి కావ్య పక్కకు వెళ్తుంది. ఐశ్వర్య విశాల్ గుండెపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఐశ్వర్య బాధ చూడలేక విశాల్ బాధతో పిడికిలి బిగిస్తాడు. ఐశ్వర్య, విశాల్ లేయ్ ప్లీజ్, విశాల్ లేయ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఎందుకు ఇంత పని చేశావు, తాగమంటే నిజంగా తాగేయడమేనా, కొంచెం కూడా ఆలోచించవా, నువ్వు దూరమైతే నేను మన పాప ఏమైపోవాలి, ఎందుకు విశాల్ ఇలా చేశావు, నేను చావును ఎదురించి వచ్చింది నీ చావు చూడడానికా, నీకు ఏం కాకూడదు అని నీకు దూరమయ్యాను, ఇప్పుడు తిరిగి వచ్చి నిన్ను చంపుకుంటాను అనుకోలేదు, ఇలాంటి రోజు వస్తుంది అని ముందే తెలుసుంటే నేను చచ్చిపోయేదాన్ని, నీ కోసం నీ ప్రేమ కోసం నీతో జీవితం పంచుకోవడం కోసం చావును ఎదిరించి మరీ వచ్చింది నిన్ను దూరం చేసుకోవడానికా, కాదు విశాల్ ప్లీజ్ విశాల్ నన్ను వదిలి వెళ్ళకు, లేయ్ విశాల్, ఐ లవ్ యూ విశాల్, ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తుంటే అప్పటి వరకు ఐశ్వర్య మాటలకు నిర్గతపోయి వింటున్న శోభ, ఉదయ్, మోహన్, విజయ్, కాజల్, అఖిల్తో సహా అందరూ బాధతో చూస్తూ ఉండిపోయారు. ఐశ్వర్య ప్లీజ్ విశాల్ లేయ్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఏడుస్తున్న ఐశ్వర్య భుజంపై చెయ్యి పడగానే లేచి నిలబడి చూస్తుంది. ఎదురుగా శోభ కన్నీళ్లతో, నువ్వు చెప్పింది ఐశ్వర్య, అమ్మా అంటూ హగ్ చేసుకుని, నేను ప్రేమ లేక విశాల్పై నమ్మకం లేక కాదు అమ్మా, విశాల్ ప్రేమ ఏంటో నాకు తెలుసు కాబట్టే విశాల్కి దూరమయ్యాను, నేను చనిపోతాను అని తెలిస్తే విశాల్ కూడా బ్రతకడు, అందుకే కావాలనే ప్రేమని నమ్మనట్లు విశాల్పై ద్వేషం పెంచుకుంటున్నట్లు యాక్ట్ చేసి దూరమయ్యాను, జరిగినది అంతా చెప్పి ఏడుస్తుంటే ఐశ్వర్య మాటలు విన్నాక తను ఎంత బాధపడిందో, అందరికీ దూరమయ్యి ఎంతగా నలిగిపోయిందో అర్థమై కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పటి వరకు పడుకొని ఉన్న విశాల్ బెడ్పై కూర్చొని మౌనంగా తలదించుకుని ఐశ్వర్య చెప్పేది వింటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఐశ్వర్య, అమ్మా విశాల్ లేకుండా నేను బ్రతకలేనమ్మా, విశాల్ నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బంగారం అంటాడు. విశాల్ వాయిస్ విని అందరూ విశాల్ వైపు చూస్తారు, ఐశ్వర్యతో సహా. విశాల్ బెడ్ దిగి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తనకి ఎదురుగా నిలబడి, నువ్వు నా ప్రాణం ఐశ్వర్య, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంటాడు. ఐశ్వర్య నవ్వి విశాల్ అంటూ విశాల్ని హగ్ చేసుకుంటుంది. విశాల్ గుండెలపై వాలి ఐశ్వర్య ఏడుస్తుంటే, విశాల్ ఏడవకు బంగారం, నాకేం కాలేదు, నీతో నిజం చెప్పించాలి అని ఈ డ్రామా ఆడాను, నేను విషం తాగలేదు అంటాడు. అందరూ షాక్ అయి చూస్తారు. ఐశ్వర్య తల ఎత్తి విశాల్ వైపు చూస్తుంది. విశాల్, సారీ బంగారం, నేను తెలుసుకున్న నిజం నీ నోటి నుంచే బయట పెట్టించాలి అని ఇదంతా చేశాను. ఉదయ్, విశాల్ నువ్వు చెప్పేది, విశాల్ నిజం మామయ్య, ఐశ్వర్య తిరిగి రాగానే నేను అసలు నిజం తెలుసుకున్నాను, ఆ విషయం మీతో చెప్పాలి అనుకున్నా, కానీ ఐశ్వర్యపై మీరు చూపిస్తున్న కోపాన్ని చూసి మీకు నిజం తన ద్వారా తెలిస్తేనే బాగుంటుంది అని అనిపించింది, అలా చేస్తే ఐశ్వర్య మనసులో ఉండే గిల్టీ ఫీలింగ్ పోతుంది అనిపించింది, అందుకే నాని, నేను, అశ్విని కలిసి రాజు, మాయా హెల్ప్తో ఇలా ప్లాన్ చేశా, అందుకు మీరంతా నన్ను క్షమించాలి, మిమ్మల్ని కంగారు పెట్టి బాధ పెట్టినందుకు. ఉదయ్, క్షమాపణ ఎందుకులే విశాల్, నువ్వు చేసింది ఒక అందుకు మంచిదే అంటాడు.
శోభ ఐశ్వర్యని గుండెకు హత్తుకొని, నన్ను క్షమించు అమ్ములు. నీ గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అని తెలుసుకోకుండా ఒక తల్లిగా అర్థం చేసుకోవాల్సిన నేనే నిన్ను అపార్థం చేసుకొని ఒక తల్లి బిడ్డకు అనకూడని మాటలు అని నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా ఐశ్వర్య, అంత మాట అనకమ్మా అని కౌగిలిలో ఒదిగిపోతుంది. మోహన్, ఉదయ్ ఐశ్వర్య దగ్గరకు తీసుకొని క్షమించమని అడుగుతారు. అమ్మయ్య, అపార్థాలు తొలగిపోయి అందరూ హ్యాపీ, నేను హ్యాపీ అంటాడు. ఆ మాటకు అందరూ నవ్వుతారు. నైట్ ఐశ్వర్య బాల్కనీలో నిలబడి చందమామ చుక్కలతో వెలిగిపోతున్న ఆకాశం వైపు చూస్తూ ఉంది. విశాల్ రూమ్లోకి వచ్చి ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఐశ్వర్యని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. ఐశ్వర్య తనని చుట్టేసిన విశాల్ చేతులు పట్టుకొని నవ్వుతూ, ఐశ్వర్య, విశాల్ నాకు చాలా సంతోషంగా ఉంది. విశాల్ హా అంటూ నవ్వుతాడు. ఐశ్వర్య, ఇదంతా నీ వల్లే అనగానే విశాల్ ఐశ్వర్యని తన వైపు తిప్పుకొని నవ్వి, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఐశ్వర్య? చాలా అంటే చాలా. అంతేకాదు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నేను నిజం చెప్పకపోవడం వల్ల అమ్మ, నాన్న, అన్నయ్యతో పాటు అందరూ నాపై కోపంగా ఉన్నారు. వాళ్ళు నాపై పెంచుకున్న కోపం చూసి చాలా బాధగా అనిపించింది. వాళ్ళకి దగ్గర అవ్వాలి అన్న వాళ్ళ కోపం చూసి దూరంగా ఉండిపోయా. కానీ ఇప్పుడు అమ్మ గుండెకు హత్తుకోగానే నా బాధ అంతా పోయింది తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ విశాల్ గుండెపై వాలి, ఇన్ని రోజులు అందరికీ నిజం చెప్పకుండా మోసం చేశానే అన్న బాధ గుండెల్లో భారం పోయి చాలా హాయిగా ఉంది విశాల్ అంటుంది. విశాల్ ఐశ్వర్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడిచి, ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీళ్లు చాలు బంగారం. ఇకపై ఒక కన్నీటి బొట్టు కూడా నేను చూడకూడదు అంటాడు. ఐశ్వర్య కన్నెల్లోకి చూస్తూ, నీతో నిజం చెప్పించాలి అనుకుంది ఇందుకే. నువ్వు ఈ నిజం చెప్పనన్ని రోజులు ఏదో మూల తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నీ మనసులో ఉండిపోయేది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు బాధపడటమే కాకుండా అందరి దృష్టిలో తప్పు చేసిన దానిలా ఉన్నా అనే బాధ ఉంటుంది. ఆ బాధ మనసులోంచి పూర్తిగా పోవాలి అని నీతో నిజం చెప్పించాలి అనుకున్నా. ఐశ్వర్య సంతోషంగా విశాల్ గుండెకు హత్తుకుంటుంది. విశాల్ కూడా హగ్ చేసుకుని, నువ్వు నీ మనసులోని భారాన్ని, బాధని తీసేయాలనే నిన్ను దూరం పెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి అయినా సరే నీ నుంచి నిజం చెప్పించాలి అనుకున్నాను. అందుకే నిన్ను బ్లాక్మెయిల్ చేశాను. అందుకు రియల్లీ సారీ బంగారం. ఐశ్వర్య, సారీ నువ్వు కాదు విశాల్, నేను చెప్పాలి. నిన్ను అనరాని మాటలు అని చాలా బాధ పెట్టాను. అందుకే నువ్వు నన్ను క్షమించాలి అంటుంది. విశాల్, అలా నన్ను బాధ పెట్టిన ప్రతిసారి నువ్వు ఎంత బాధపడ్డావో తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది బంగారం. ప్లీజ్ బంగారం, ఇకపై ఏ చిన్న నిజం కూడా నా దగ్గర దాచకు అని ఐశ్వర్య నుదుటిపై ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటాడు. ఐశ్వర్య, ఇంకెప్పుడు అలా చెయ్యను విశాల్, ప్రామిస్, నిన్ను బాధ పెట్టను అంటుంది. విశాల్, లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్. ఐశ్వర్య కూడా హ్యాపీగా లవ్ యూ విశాల్ అంటుంది. విశాల్ బంగారం అంటాడు. ఐశ్వర్య కౌగిలిలో నుంచి హా అంటుంది. విశాల్, నాకు బజ్జీలు తినాలి అని ఉంది. ఐశ్వర్య తల ఎత్తి విశాల్ ముఖం చూస్తుంది. విశాల్ లిప్స్తో అనడంతో ఐశ్వర్య బ్లెస్ అవుతూ తలదించుకుంటే విశాల్ ఐశ్వర్య ముఖం చేతుల్లోకి తీసుకొని లిప్ టు లిప్ కిస్ చేస్తాడు. ఐశ్వర్య కూడా కళ్ళు మూసుకొని ముద్దును ఆస్వాదిస్తుంది. రోజులు పాస్ అవుతున్నాయి. రాజు, మాయ, అఖిల్, గీత పెళ్లిళ్ళు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి. విశాల్ అంగరంగ వైభవంగా 2 పెళ్లిళ్ళు ఒకే వేదికపై జరిపించాడు. ప్రేమాలయంలోనే 2 జంటలకి రిసెప్షన్స్ అరేంజ్ చేశాడు. ఐశ్వర్య రూమ్లో పాపకి డ్రెస్ వేసి తను హ్యాపీగా పాపని నవ్విస్తూ రెడీ చేస్తుంది. విశాల్ రూమ్లోకి వచ్చి, అమ్మ కూతురు ఇంకా రెడీ కాలేదా? అవతల టైం అవుతుంది. గెస్టులను మన ఇద్దరమే రిసీవ్ చేసుకోవాలి ఐశ్వర్య అంటాడు ఐశ్వర్య పక్కనే కూర్చుంటూ. ఐశ్వర్య, చూసావా చిన్ని, మీ నాన్న ఎంత హడావిడి చేస్తున్నాడో. లేడీస్ రెడీ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పు మీ నాన్నకి. చిన్ని ముద్దుగా నాన్న అంటుంది. విశాల్, నాకు తెలుసు బంగారం, కానీ అవతల నీ ఇద్దరి మామయ్యల రిసెప్షన్, వాళ్ళ ఇద్దరికి ఇష్టమైన మీ అమ్మే లేటుగా వెళితే ఎలా చెప్పు అంటాడు. చిన్ని ముద్దుగా అమ్మ, మామ అంటుంటే విశాల్, ఐశ్వర్య ఆనందంతో ఇంకా మాటలు కూడా సరిగ్గా రాని వాళ్ళ పాప నోటి నుంచి వచ్చే ముద్దు ముద్దు మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతారు.
రిసెప్షన్లో ఐశ్వర్య, విశాల్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉండగా శ్రీకాంత్, కావ్య వస్తారు. వాళ్ళని చూడగానే విశాల్, ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐశ్వర్య వెళ్ళి కావ్యని హగ్ చేసుకుంటుంది. తర్వాత శ్రీకాంత్ని విష్ చేస్తుంది. విశాల్ హాయ్ అంకుల్ అని, ఏంటి మరదల్ ఎలా ఉన్నావ్ అంటాడు కావ్యతో. కావ్య, ఐశ్వర్య షాక్ అయ్యి విశాల్ వైపు చూస్తారు. విశాల్, ఏంటి అలా చూస్తున్నారు? నా భార్యకి చెల్లి అంటే నాకు మరదలేగా? ఐశ్వర్య, కావ్య, శ్రీకాంత్ నవ్వుతారు. కావ్య, విశాల్ గారు మీరు నన్ను విశాల్, నేను మరదలంటే విశాల్ గారు అంటావేంటి? మీ అక్కతో మాత్రమే నన్ను బావ అంటావా? నన్ను బావ అని పిలవవా? కావ్య, ఎందుకు పిలువను, తప్పకుండా పిలుస్తాను బావా. విశాల్, ఐశ్వర్య, శ్రీకాంత్ నవ్వుతారు. సంతోష్ వీళ్ళ దగ్గరకు వచ్చి కావ్య అంకుల్ అని విష్ చేసి రండి వెళ్దాం అని అందరినీ పిలుచుకొని వెళ్తారు. అందరూ రాజు, మాయ, అఖిల్, గీతకి విష్ చేసి ఫొటోస్ దిగాక ఐశ్వర్యని, అశ్విని మీరిద్దరూ డ్యాన్స్ చేస్తే చూడాలి అని ఉంది. ప్లీజ్ ప్లీజ్ అక్క, బావ మా కోసం. సంతోష్, కావ్య కూడా రిక్వెస్ట్ చేయడంతో సరే ఇద్దరు వెళ్తారు డ్యాన్స్ చేయడానికి. సాంగ్ స్టార్ట్ అవ్వగానే విశాల్ గుండెలపై చెయ్యి వేసుకుని కలలో కూడా కష్టం ఈ హాయిగా కథ మొత్తం తిప్పేశావు అమ్మాయి అంటూ సింపుల్ స్టెప్స్ వేశాక వదలకుండా పట్టుకుంటా నీ చెయ్యి, నువ్వంతా నచ్చేశావు అబ్బాయి అంటూ కొంటెగా లుక్ పెడుతుంది. ఇలా ఊపుతూ స్టెప్స్ వేస్తూ ఈ సాంగ్ అయిపోయి మరో సాంగ్ స్టార్ట్ అవుతుంది. విశాల్ ఒక చెయ్యి భుజంపై వేసి మరో చెయ్యి నడుముపై పెట్టుకొని కొంటెగా చూస్తూ మంచి ఊపులో స్టెప్స్ వేస్తారు. తరువాత సాంగ్ స్టాప్ అయ్యాక విశాల్, ఐశ్వర్య చెయ్యి పట్టుకుని స్టేజ్ నుంచి కిందకు వెళ్ళిపోతారు. తరువాత అశ్విని, సంతోష్ డ్యాన్స్ వేయడానికి వెళ్ళి సాంగ్ ప్లే అయ్యాక డ్యాన్స్ వేస్తూ అశ్విని కళ్ళు తిరిగి పడిపోతుంది. కావ్య చెక్ చేసి అశ్విని ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా నెలలు పాస్ అయ్యి అశ్వినికి పాప పుడుతుంది. ఒకరోజు విశాల్ ఆఫీసులో ఉండగా ఇంటి నుండి కాల్ రావడంతో ఇంటికి బయలుదేరి వస్తాడు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరూ కనిపించకపోయేసరికి విశాల్ తన రూమ్కి వెళ్ళగానే అక్కడ అందరూ బెడ్ ఎక్కి చుట్టుముట్టి ఉండడంతో ఐశ్వర్యకి ఏమైనా అయిందా అనే టెన్షన్తో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తాడు. అశ్విని నవ్వుతూ విశాల్ రావడం చూసి అదిగో బావ వచ్చేశాడు అంటుంది. అందరూ తిరిగి విశాల్ వైపు చూడగానే నవ్వుతూ బెడ్పై కనిపిస్తున్న ఐశ్వర్యని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. విశాల్, ఏమైంది? ఎందుకు కాల్ చేసి అర్జెంట్గా ఇంటికి రమ్మన్నారు? నిత్యమ్మ విశాల్ దగ్గరకు వెళ్ళి బుగ్గలాగుతూ నువ్వు మళ్ళీ తండ్రివి కాబోతున్నావు మనవడా అంటుంది. అంతే. ఆ మాట వినగానే విశాల్ గుండెల్లో అలజడి మొదలయ్యింది. భయంగా ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య నవ్వుతూ సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. అందరూ వాళ్ళ మధ్య ఎందుకులే అని వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోవడంతో విశాల్ వెళ్ళి ఐశ్వర్యకి ఎదురుగా బెడ్పై కూర్చొని ఐశ్వర్యని చూస్తుంటే ఐశ్వర్య సిగ్గుపడుతూ ఏంటి విశాల్ అలా చూస్తున్నావు? విశాల్, మనకు మరో బిడ్డ వద్దు బంగారం అనగానే ఐశ్వర్య షాక్ అయ్యి విశాల్ వైపు చూస్తుంది. విశాల్ లేచి బాల్కనీ వైపు వెళ్ళిపోతాడు. ఐశ్వర్య వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని విశాల్ దగ్గరికి వెళ్ళి విశాల్ అంటుంది. విశాల్ ఐశ్వర్య వైపు తిరుగుతాడు. విశాల్ కళ్ళల్లో కన్నీరు చూసి ఐశ్వర్య విశాల్ అంటూ దగ్గరకు వెళ్ళి ఏమైంది విశాల్, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కన్నీళ్లు తుడుస్తుంటే విశాల్ ఐశ్వర్య చేతిని పట్టుకుని పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నీకు ఏమైనా అయితే నేను భరించలేను అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే ఐశ్వర్యకి కన్నీళ్లు వస్తుంటే విశాల్ ప్రేమకి ఆనందంతో పెదాలపై చిరునవ్వు వచ్చి పిచ్చి విశాల్, పిల్లలు వద్దు అంది నాకు ఏమైనా అవుతుందనా? నువ్వు భయపడుతున్నట్లు ఏమీ జరగదు విశాల్. విశాల్, లేదు బంగారం, ఒకసారి నా వల్ల నువ్వు పడిన ఇబ్బంది చాలు, ఇకపై వద్దు. అయినా పిల్లలు లేకపోతే బాధపడాలి, కానీ మనకు చిన్ని ఉంది కదా, మన ప్రేమకు ప్రతిరూపంగా మన పాప చాలు, కాబట్టి మనకు ఇంకో బిడ్డ వద్దు. ఐశ్వర్య ప్రతిసారి అలాగే జరుగుతుంది అని ఎలా అనుకుంటున్నావు విశాల్? నాకేం కాదు విశాల్, చెప్తున్నా కదా బంగారం, నేను ఛాన్స్ తీసుకోలేను. చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న విశాల్ని చూసి నవ్వి ఐశ్వర్య బాధపడుతున్న విశాల్ని హగ్ చేసుకొని అలా కాసేపు ఉండిపోతుంది. ఏం కాదు విశాల్, నన్ను నమ్ము అని అలా వాళ్ళు ఇద్దరు ఉండగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చిన చిన్ని నాన్న అని ముద్దుగా పిలవగానే విశాల్, ఐశ్వర్య ఇద్దరు చిన్నిని చూసి
తరువాత ఒకరినొకరు చూసుకొని పాప దగ్గరకు వెళ్ళి పాప ముందు బెండయి కూర్చొని విశాల్ పాప బుగ్గను ప్రేమగా నిమురుతూ ఉంటే చిన్ని నాన్నా అంటూ విశాల్ని పట్టుకొని మెడ చుట్టూ చేతులు వేసి విశాల్ బుగ్గపై ముద్దు పెట్టి తర్వాత ఐశ్వర్య బుగ్గపై ముద్దు పెడుతుంది. ఇద్దరు చిన్ని హ్యాపీనెస్ని చూసి ఐశ్వర్య నా చిట్టి తల్లి చాలా హ్యాపీగా ఉంది, తనకి తెలిసిపోయినట్లు ఉంది, తనతో ఆడుకోవడానికి మరో చిన్ని బేబీ వస్తుంది అని. చిన్ని అమ్మ నాకు తమ్ముడు కావాలి అని అనగానే తమ చిట్టి తల్లి ముద్దు మాటలు అర్థమై ఐశ్వర్య విశాల్ వైపు చూస్తుంది. విశాల్ మౌనంగా ఉండేసరికి ఐశ్వర్య విశాల్ భుజంపై చెయ్యి వేయగానే విశాల్ ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య ఏం కాదు, నన్ను నమ్ము అంటుంది. విశాల్ ఓకే అన్నట్లు కళ్ళు ఆర్పి చిన్నిని ఎత్తుకొని ముద్దు పెట్టి నీతో ఆడుకోవడానికి తమ్ముడే వస్తాడు బంగారు అంటాడు నవ్వుతూ. తర్వాత ఐశ్వర్యని దగ్గరకు తీసుకొని నుదుటిపై కిస్ చేసి గుండెకు హత్తుకుంటాడు. ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత విశాల్తో సహా అందరూ ఐశ్వర్యని చాలా కేరింగ్గా చూసుకుంటూ వచ్చారు. నెలలు నిండి చిన్ని కోరినట్లు విశాల్ అన్నట్లుగానే ఐశ్వర్యకి 12 బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో విశాల్ హ్యాపీ. విశాల్ ఐశ్వర్య లైఫ్ హ్యాపీనెస్తో నిండిపోవడంతో నేను నాతో పాటు మీరు హ్యాపీ కదూ. సో మొత్తానికి హ్యాపీ ఎండింగ్ సమాప్తం. ఈ స్టోరీని ఆదరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి స్టోరీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.